బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో సో హ్యాపీగా 35కి సో ఒక గొప్ప అరుదైన గౌరవం అనేది కూడా దక్కింది. సో హౌ యూ ఫీలింగ్? Feeling very happy, basically humbled, grounded, but very happy because ఎప్పుడు ఇది మనకి తెలుగు సినిమాలో చాలా తక్కువ తెలుగు సినిమాలకి ఈ ఇది రావడం, గౌరవం రావడం కానీ ఇది కానీ అక్కడికి వెళ్తే ఇట్స్ లైక్ దే ఆర్ సీయింగ్ ద తెలుగు పీపుల్ లైక్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ లాగా అది తెలిసిపోతున్నది నాకు. ఒక తెలుగు నుంచి వచ్చారు అండ్ మన సినిమా సెలెక్ట్ అయింది. సో సినిమా సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఒక తెలుగు యాక్టర్కి వచ్చే రెస్పెక్ట్ ఈరోజు, ట్రస్ట్ మీ, యూ జస్ట్ గో అవుట్, ఇఫ్ యూర్ అన్ యాక్టర్, గో టు ముంబై, గో టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ అండ్ సీ ద ఎంటైర్ ట్రీట్మెంట్ హస్ చేంజ్డ్. అండ్ వాట్స్ ద రీజన్? ఎందుకు అంటే అదే RRR కావచ్చు, బాహుబలి కావచ్చు, కల్కి కావచ్చు, తెలుగు డైరెక్టర్స్ వేరే స్టేట్స్కి వెళ్ళి సాధిస్తున్న విజయాలు కావచ్చు, ఇట్స్ నాట్ బై కోఇన్సిడెన్స్ ఆర్ లక్. వీ హ్యావ్ బీన్ కాన్స్టెంట్లీ డెలివరింగ్ అండ్ వీ బీన్ catering to the entertainment sector so much, and our jobs grow outunnai. And today, like all the actors are very proud of saying openly that come into entertainment industry, there we welcome you ani. Telugu actors gaani actresses gaani ippudu see how many female actresses are there telugulo. Okappudu manaki ledu. We have such beautiful actresses from other states, we have the Telugu actresses, we have and it's all become one nation laga, one entertainment industry la అయిపోయింది. అండ్ తెలుగు వాడు దాని ముందు ఎంతో కొంత ఇన్స్పైర్ చేస్తున్నాడు అనేది హ్యాపీనెస్. అంటే సో గోవా ఫిల్మ్ ఫెస్టివల్ వెరీ, అంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వన్స్ అపాన్ ఏ టైమ్ ద గ్రేట్ లెజెండ్స్ ఒకసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అటు సైడ్ వెళ్ళి అక్కడ మనకు తగిన గౌరవం దక్కలేదని బాధపడి వచ్చిన సందర్భాలని మన చిరంజీవి గారు కానీ పెద్దవాళ్ళు చెప్పారు. సో ఈ రోజు యు గాట్ అంటే ఒక చిన్న మూవీ కానీ బిగ్ హిట్ ఇప్పుడు కూడా నాకు డిఫరెన్స్ చాలా బాగా గుర్తుంది. లైక్ యు సెడ్, జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ వాస్ ఇన్ ముంబై డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేసేటప్పుడు. సో అక్కడ సౌత్ ఫిల్మ్స్, లైక్ సౌత్ కదా, లైక్ సౌత్ హ్యాస్ డిఫరెంట్ స్టేట్స్. అంత ఇట్ వాస్ లైక్ హార్డ్లీ 4 years ago. బట్ ఇప్పుడు దే నో విచ్ ఇస్ అ తెలుగు ఒరిజినల్ ఫిల్మ్, which is Tamil, which is Malayalam, and it's beautiful too. Appudu you talk like illa amma like that, ala they would make fun of the accent that we have. Okay. But ippudu those same batchmates text me saying, can I do a villain role? Is language really necessary? Correct, then I say language is very necessary, నేర్చుకోవాలి, లేకపోతే లేదు అని చెప్పాను. It's amazing. I take the success very personal because I feel very good about it. ఇంకోటి ఏంటంటే ఇందాక టాపిక్ కి సంబంధించి చిరంజీవి గారిని కలిసి ఇలా వచ్చాను బయటకి గోవా న్యూస్ తెలిసింది. సో ఆయనే గుడ్ లక్ చామ్ లాగా కూడా ఫీల్ అవుతున్నాను. అంటే చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంటే అది చెప్పలేని అనుభూతి. సరియల్, ఐ వాజ్ స్పీచ్లెస్. నేను హ్యాడ్ అ లాట్ ఆఫ్ అలా కంటిన్యూస్ గా టీయర్స్ లో ఉండే అండ్ ఐ కుడెంట్ స్పీక్ ఎనీథింగ్. ఇంకొక ఆపర్చునిటీ దొరికినప్పుడు చాలా మాట్లాడదాం అని, అంటే ఎప్పుడో ఒక చిరంజీవి కలిస్తే ఇది చెప్పాలి అది చెప్పాలనుకుంటాం. నిజంగా కలిసేసరికి బ్లాంక్ అయిపోయి నేను అదే చెప్తున్నా, సరే ఏంటి ఇది ఇలా అయిపోయింది, ఏంటి ఇలా అయిపోయిందంటే కొన్ని అలాగే అవుతాయి అంటున్నారు. అయినా అలా ఉండిపోయాను, నో ఆఫ్ ద మూమెంట్. సరే ఇలా ఒక 3 days ఉండింది ఆ బజ్. నాకు కార్లో వెళ్ళి పిచ్చోడ్లో నవ్వుకుంటున్నాను, అలా వెళ్తూ నవ్వేసుకుంటున్నాను. అది అలా గుర్తు తెచ్చుకొని అండ్ అందరికి ఫోన్ చేసి నాకు ఇంకా అక్కడే ఉన్నాను బయటికి రాలేకపోతున్నాను, అలా ఒక కైండ్ ఆఫ్ లైక్ జస్ట్ లైక్ ఏ వావ్ మూమెంట్. వావ్ అంటే అంతకు మించి అంటే ఐ థింక్ లైక్ ద బిగ్గెస్ట్ హై ఇన్ 2024, 35 కావచ్చు, ఇది కావచ్చు, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఇవన్నీ కాదు, ఆయన కలిసిన మూమెంట్. నేను వాస్ నాట్ ఏబుల్ టు టాక్ ఎనీథింగ్. ఆయనకి ఇన్ యువర్ లాస్ట్ వెన్ యూర్ అబౌట్ టు డై, లాస్ట్ 7 minutes ఒక ట్రైలర్ లాగా వస్తుంది, అప్పుడు ఈ మూమెంట్ వేసేసుకోండి. నేను honestly, I mean, there's no second thoughts about it. This is my highest moment till date. ఇప్పుడు వచ్చి అంతే, ఇది బీట్ చేసే హై నాకు తెలిసి దరిదాపుల్లో లేదు, ఇంకా రాదు కూడా. ఓకే, బట్ కావాలి, అదే మళ్ళీ కావాలి. నేను అలా మెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సత్యాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి. సత్యదేవ్ యాక్చువల్లీ ఆ రోజు కోఇన్సిడెంట్లీ హీ వాజ్ ద వన్ ఈజ్ లైక్ వచ్చి పరిచయం చేసి అలా జరిగింది ఆ మూమెంట్. సో ఐ వాజ్ లైక్ ఐ సెంట్ హిమ్ ఎ బిగ్ మెసేజ్, యూ డోంట్ నో వాట్ దిస్ మీన్స్ టు మీ అనుకుంటూ. సో మీ 3 years ఈ మూవీ జర్నీలో మీరు
మీకు అది రికగ్నైజ్డ్ ద థింగ్, సో నేను ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోగలుగుతానని మీకు అనిపించిన సందర్భం ఏంటి? అది స్టెప్ బై స్టెప్ అండ్ బై ఇన్స్టాల్మెంట్స్ అని నేను అనుకుంటా. ఒక్క ఫిల్మ్ తో ఇఫ్ యూ గెట్ అ ఫిల్మ్ లైక్ మహానటి దెన్ మేబీ ఎస్, బట్ అది కాకుండా ఐ ఫీల్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క పార్ట్ ఆర్ ఒక్కొక్క స్టెప్ లాగా ఇన్స్టాల్మెంట్స్ లో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాస్ ఒక్కొక్క మూవీ కూడా ఒక్క మూవీలోనూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అలాంటి స్క్రిప్ట్ దొరకడం అంటే అది అందరికీ ఓవర్ నైట్ గా ఏదో అయిపోలి అనేది అందరి జాతకాలకు రాసి పెట్టి ఉండదు. ఓవర్నైట్ గా యు మైట్ గెట్ అలా ఇన్స్టాల్మెంట్స్ లా గుడ్ వర్క్ చేసుకుంటూ లైక్ క్యుములేటివ్ గా యు విల్ బి ఏబుల్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ యు కీప్ వెయిటింగ్. అంటే ఇప్పుడు మహానటి లాంటి క్యారెక్టర్ మీకు వచ్చిందంటే యు ఆర్ రెడీ టు డూ. ఆఫ్ కోర్స్ ఇస్n't that కంట్లోంచి రెండు కన్నీటి బొట్లు అంటే పర్ఫార్మెన్స్ గురించి ఇఫ్ ఐల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ ఆర్ నాట్ ఇస్ అ సెకండరీ క్వశ్చన్ దట్ ఐ హావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. బట్ అది కాకుండా దేర్ ఇస్ నో విల్ యూ డూ ఇట్ కదా, ఇట్స్ అన్ ఇమీడియట్ yes, ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ అలాంటి స్క్రిప్ట్ కోసమే వీఆర్ వెయిటింగ్, దట్ ఈస్ లక్. ఓకే, అలాంటి స్క్రిప్ట్ దొరకడమే లక్. సో అన్ని కుదరాలి. అలా స్క్రిప్ట్ దొరకాలంటే డైరెక్టర్ మనం ఉన్నామని తెలియాలి, సూట్ అవుతాం అనిపించాలి, ప్రొడక్షన్ చాలా డైరెక్టర్ తెలియాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. అంతే, దాన్ని డెస్టినీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఐఎమ్ అ గ్రేట్ బిలీవర్ ఆఫ్ సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ దేర్ సంథింగ్ బియాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ జస్ట్ విట్నెస్ దట్ వెనెవర్. సో ఒకసారి టైం మిషన్ ఎక్కేసి మనం కాస్త వెనక్కి వెళ్దాం, లైక్ పిట్టగోడ దగ్గరికి. పిట్టగోడ దగ్గర నుంచి ఇప్పటికి ఇట్స్ నాట్ అన్ స్మాల్ జర్నీ. అప్రాక్సిమేట్లీ 7-8 years. 2.5 years 2016 December. 16 December. 7 years minus 2.5 years COVID తీసేయండి. కోవిడ్ 3 years తీసేయండి. కోవిడ్ యాక్చువల్లీ తీసేయండి. కోవిడ్ కౌంట్ చేయకండి మీరు. ఓకే, కోవిడ్ కౌంట్ చేస్తే మరి ఎక్కువ వెళ్ళి అయిపోయింది, ఏం పీకలేదు అన్న ఫీలింగ్ ఉంటది. సో 4 years లో వాట్ ఎవర్ ఐ వాజ్ దట్ పరేషన్ కావచ్చు, డబుల్ ఇంజిన్ కావచ్చు, 35 కావచ్చు, నీలి మేఘశ్యామ్ కావచ్చు, పిట్టగోడ కావచ్చు, ఇవన్నీ అలా చేసుకుంటూ నా వంతు నేను కృషి చేస్తున్నాను. సో మీకు ఈ జర్నీ మొత్తం మీద సో వాట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ అనిపించింది ఇది? సో వాట్ ఈస్ ద హై థింగ్ ఇచ్చింది ఏ మూవీ? నాకు హై ఇచ్చింది లైక్ ద ఫిల్మ్స్ దట్ వి మేడ్ అండ్ వాల్టియర్ ప్రొడక్షన్స్ లో మేము చేసిన సినిమాలు. డబుల్ ఇంజిన్ కావచ్చు, పరేషన్ కావచ్చు, 35 కావచ్చు, అండ్ ఇప్పుడు రాబోయే ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, 3 జస్ట్ వర్కింగ్ ఆన్. అవి హై ఇస్తున్నాయి అంటే బికాస్ అది ఎగ్జాక్ట్లీ లైక్ ద ఫిల్మ్స్ దట్ ఐ వాంట్ టు మేక్, వీ వాంట్ టు బీ ప్రౌడ్లీ ప్రెజెంట్ టు ద వరల్డ్. ఇది ఒక సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రి, కాంబినేషన్ ఈ రెసిపీస్, న్యూ రెసిపీ అనేది అది హై ఇచ్చిన. ఆల్ 3 ఫిల్మ్స్ ఎప్పుడు అంటే పీపుల్ ఆర్ టైర్డ్ ఆఫ్ లైక్ టాకింగ్, లైక్ నన్ను కల్చర్ అంటే నేను చంపేస్తాను వాళ్ళని, ఇది చూపెట్టి అది చూపెట్టి లెటర్ బాక్స్ లో రివ్యూలు చూపెట్టి సంబడి సేయింగ్ దిస్ అబౌట్ దట్ ఫిల్మ్, దిస్ అబౌట్ దిస్ ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ లో ఎలా ఉంది, ఫిల్మ్ కంపానియన్ లో పరేషాన్ బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ లో ఉంది, ఏదో అలా కాన్స్టెంట్లీ లైక్ నా డప్పు నేను కొట్టుకోపోతే ఎవరు కొట్టరు అన్నట్టు కంటిన్యూస్లీ ఐ కీప్ బోస్టింగ్ అబౌట్ దట్ ఈస్ దట్. ఇంకా ఏంటన్నా లోవెస్ట్ లో అంటే అరే ఎందుకు నేను యుఎస్ కి వెళ్ళకుండా నేను ఇక్కడే ఎందుకు వచ్చాను, ఈ లైన్ లోకి ఎందుకు అలా అలా యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ సంబడి స్పాటెడ్ మీ అండ్ సెట్ లైక్ యూ విల్ ఫిట్ ఫర్ దిస్ అనేది. ఎందుకు వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు కానీ ఐఎమ్ లైక్ ఐ వుడ్ హావ్ బీన్ అ లాస్ట్ షిప్ ఇఫ్ ఐ కంటిన్యూ. బికాస్ నేను వర్క్ చేసినప్పుడు బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కంపెనీ, మన గర్వారి వాల్రోప్స్ లో కానీ కొన్ని, నేను సాఫ్ట్వేర్ లో ఒక 1 year చేశాను. అప్పుడు కూడా ఎవ్రీబడి వుడ్ ఫీల్ ఐఎమ్ ఎ మిస్ఫిట్, బట్ ఐ డిడ్ంట్ నో వేర్ ఎల్స్ టు గో. నాకు తెలియదు నాకు ఇక్కడ ఉంటుంది, నేను ఇలా రావచ్చు అని, ఫిలిం ఇండస్ట్రీ అనేది యాక్సెప్టబుల్ అని, యాక్సెప్ట్ చేస్తారని మాకు చిన్నప్పుడు వైజాగ్ లో సినిమాలు చూసాం. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ ఉంటది, చెన్నైలో ఉంటుందో హైదరాబాద్ లో ఉంటుందో ఎక్కడ ఉంటది, బట్ దానికి మనకి యాక్సెస్ ఉంటది లేదా పాసిబిలిటీ ఉంటుంది అని ఎవరికి తెలియదు అసలు. వాట్ అసలు బేసిక్స్ తెలియదు నాకు. అండ్ వెన్ ఐ సీ ఆల్ దీస్ యాక్టర్స్, అదే ఫస్ట్ లో అనుదీప్ నాతో అన్నాడు, బేటా అంటాడు మనోడు, బేటా ఏంటి బేటా నువ్వు డబ్బులు అడిగినావంట ఫస్ట్ సినిమాకి అన్నాడు. అంటే డబ్బులు అంటే మరి జాబ్ మానేసి వచ్చాను కదా, అదే డబ్బులు లేకపోతే సర్వైవ్ ఎలా అవుతాం, కార్పొరేట్ స్టైల్ లో ఉంటుంది. అంటే బేటా బయట చూసావా ఆడ గేట్ దగ్గర ఎన్ని మంది ఉన్నారో హీరో అవుతానని, నీకు వచ్చింది నువ్వు డబ్బులు అడుగుతావేంటి అంటున్నాడు. డబ్బులు లేకపోతే ఎలా అంటే ఎలా సర్వైవ్ అవుతావని నేను, ఓకే పెద్ద టాక్ అది విశ్వ డబ్బులు అడిగాడు అని. బట్ ఐ వాజ్ పెయిడ్ ఆల్సో ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్ విచ్ ఇస్ లైక్ తర్వాత కొంచెం ఎక్కువ యాక్చువల్లీ, సినిమా ఎక్కువే. అంటే నేను అదే తెలియక ఇవన్నీ ఏంటంటే బయట కృష్ణనగర్ లో ఎలా ఉంటుంది, యాక్టర్స్ ఎంత కష్టపడుతున్నారు అవన్నీ నాకు తర్వాత వచ్చాయి. యాక్చువల్లీ పెట్టుకోవడా అనుకున్నంత
రీచ్ అవ్వలేదు. గ్రేట్, వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడు కరెక్ట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసిన కరెక్ట్ రిలీజ్ చేసిన పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా. ఎక్కువ మంది తెలియకపోవడం వల్ల తర్వాత నేను ఐ హ్యాడ్ టు లైక్ నా జర్నీ అనేది, ఆల్దో ఐ గాట్ ఎ గుడ్ లాంచ్ సురేష్ ప్రొడక్షన్స్ లో అష్టాచమ్మ ప్రొడ్యూసర్ తో అనుదీప్ కే విలాన్ డైరెక్టర్ తో లాంచ్ వచ్చినా గానీ అక్కడి నుంచి నా జర్నీ నేనే తయారు చేసి నేనే రాసుకోవాల్సి వచ్చింది. సో ఒక్కొక్కరికి యువర్ స్టోరీ ఇస్ డిఫరెంట్ దెన్ మైండ్, హర్ స్టోరీ ఇస్ డిఫరెంట్ దెన్ యువర్స్. సో నాది నా ఓన్ థింగ్, సో విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. యా, నేనేదో పొద్దున్న లేవగానే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాను కలలు కన్నాను అంటే అది రాంగ్ అవుతుంది. ఓకే, డెస్టినీ మిమ్మల్ని ఇలా లాక్కొని వచ్చింది కాబట్టి ఆ ఫ్లో లో ఫాలో అయిపోతున్నా. యా, అండ్ కమింగ్ టు ద పాయల్, సో మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తెలుసా? అవునా? ఫాలో అవుతుంటాం. ఇంతకు ఇప్పటి వరకు చాలా దేశాలు తిరిగారు. సో వాట్స్ ద బెస్ట్ ప్లేస్? బెస్ట్ ప్లేస్ అని లేదండి. when you start traveling what you understand is ఇలా చెప్తూ ఉంటాం లైఫ్ లో ఏముంది we complain a lot, but actually వెళ్ళి చూస్తే చాలా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లానెట్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. చూడ్డానికి చాలా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఉంది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు your mind also, it just like kind of expands. I travel solo. సో సోలోగా వెళ్ళేటప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ లగ్జరీ. హాస్టల్లో కూడా ఉన్నాను. ఐ స్టేడ్ లిటరలీ ఎవ్రీవేర్. సో ఆల్ మై ట్రిప్స్ ఆర్ సోలో, నో కంపెనీ అట్ ఆల్. మరి ఫోటోస్ ఎవరు తీస్తారు? ఫోటోస్ ఉంది కదా, ఫోటోస్ బ్లూటూత్ రిమోట్ ఉంది కదా. Everybody must be thinking that I'm traveling with someone, but it's that Bluetooth remote. No, you just like click from the distance. Traveling teaches a lot అంటారు. యాక్చువల్లీ ఆమిర్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీ పేరెంట్స్ ని తీసుకెళ్లి మిమ్మల్ని మన హిమాలయాస్ దగ్గర వదిలేసి మళ్ళీ ఇండియా ఎడ్జ్ లో కలెక్ట్ చేసుకోమని చెప్తే, తిరువనంతపురం దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్తే, ఆ టైంలో మీరు ఆ ట్రావెల్ టైంలో నేర్చుకునేది ఏ సిలబస్ ఎడ్యుకేషన్ లో కూడా ఉండదని. సో ఆ వర్డ్ ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు, ప్లానెట్ మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. నాకు అదే, నేను యాక్చువల్లీ నేను అమెజాన్ లో ఒక వరల్డ్ మ్యాప్ ఒక 4 years ముందు ఒక వరల్డ్ మ్యాప్ ఆర్డర్ చేశాను టు సీ వాట్ ఇస్ వేర్. అన్ని వరల్డ్ మ్యాప్ నేను బాగా చేసుకున్నాను, ఏ బార్డర్ కి ఏది ఉంది. అండ్ ఐ ఆల్సో లైక్ జియో పాలిటిక్స్. సో అలా ఉన్నప్పుడు యూ హ్యావ్ 140 whatever number of countries. Maybe 1 or 2, 3 countries it's hard to go and you can't go alone. అది కాకుండా ఇంకా 140 divided by my life span, ఇంకా ఒక 20 years ఉంటానా అంటే హెల్తీగా. సో 140 divided by 20 అంటే ఒక్క ఇయర్ లో ఎన్ని కంట్రీస్ చేయాలి అని. దెన్ ఇన్ ఇయర్ ఐ షుడ్ బి డూయింగ్ అరౌండ్ 11, 12, 15 కంట్రీస్. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీకి ఏదైనా వెళ్ళాలంటే ఆ మ్యాప్ ముందు పెట్టుకొని అని అంటారా ఏంటి? లేదు, అది you asked me how do I travel like this. It just happens. కోవిడ్ టైంలో నేను అనుకున్నా లైఫ్ ఇలా అయిపోయింది, నాకు కూడా కోవిడ్ వస్తే నా లైఫ్ అయిపోయింది, లైఫ్ లో ఏం చేయలేదు. బట్ వన్స్ యూ గెట్ అ ఛాన్స్, ఒక కోరిక ఉన్నప్పుడు when it is so strong you will find a way. ఇప్పుడు కూడా నేను ఎలా ట్రావెల్ చేస్తా సోలోగా, బడ్జెట్ ఫర్ ఇట్, I don't know, it just happens. సినిమాలు రేపు కూడా నేను వెళ్ళొచ్చు, I don't know. Actually no, what అంటే అదే ప్లీజ్ రేపు మాత్రం వెళ్ళకండి, ఏంటంటే మన మూవీ ప్రమోషన్స్ పెట్టుకున్నాం కాబట్టి డోంట్ గో. రేపు మూవీ ప్రమోషన్స్ ఉంది అండ్ హైదరాబాద్ లోనే ఉంటా న్యూ ఇయర్ కి. ఐ వాంట్ టు స్టార్ట్ హియర్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నా హ్యాండ్ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు. చాలా సెన్సిటివ్ టాపిక్ టచ్ చేశారు. అదే నాకు దగ్గర వేరేగా ఉంది చూసారా? యా, బర్నింగ్. ఓకే, ఇంకా మీ మధ్యలో జియో పాలిటిక్స్ ఉంది. ఎందుకు ఈ ట్రావెల్ ని స్పెసిఫిక్ గా తీసాను అంటే, అలా పాలిటిక్స్ వెళ్ళి, అలా ఫినాన్స్ వెళ్ళి, అలా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి, ఎందుకు ఈ ట్రావెల్ పాడ్కాస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది. పాడ్కాస్ట్ అంటే మైకులు పెట్టేద్దాం అయిపోతుంది, పెద్ద మైకులు.